మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఈ మాటలు చూపించక ముందు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. నిర్గమాకాండము 30 అధ్యాయము 34, 35 వచనం. ఎక్సోడస్ 30th చాప్టర్ 34 and 35. 30 అధ్యాయము 34, 35 వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను నాన్న మీరు తీరంలో లేట్గా తీసేవాళ్ళు దాన్ని చూడండి, నువ్వు బుక్ తెచ్చుకోవాలా, పెన్ పెట్టుకోవాలా. నీవు పరిమళ ద్రవ్యములను అనగా గోపి చందనము, నేను చదువుతానండి అమ్మ, గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైన సుగంధ ధూప సంభారము. ఇక్కడ దేవుడు ఏం చేయమని చెప్తున్నాడంటే మోషేతో ధూప ద్రవ్యాన్ని చేయాలి. ఏం చేయాలి? దేవుని ఆరాధించడానికి ధూప ద్రవ్యాన్ని చేయాలి. ఏం చేయాలి? ధూప ద్రవ్యాన్ని చేయాలి. ఆ ధూపము మరి దేవుని ఆరాధించేటప్పుడు అది వేస్తున్నప్పుడు అది పొగలాగా వస్తుంటుంది. ఆ ఆరాధన మన ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. కనుక ఈ ద్రవ్యాన్ని నువ్వు చేయాలి. ఆ ద్రవ్యాన్ని చేసేటప్పుడు అది ఎలా ఉండాలట? ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? అందులో ఏముండాలి? ఉప్పు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ పాత నిబంధనలో దేవుని ఆ మందిరంలో ఆరాధించడానికి చేయమన్నటువంటి ఆ ధూప ద్రవ్యంలో ఏముండాలంటున్నాడు? ఉప్పు ఉండాలి అన్నాడు కదా. ఉప్పు గురించి నేను అలా అన్నీ సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక మంచి మాట నాకు అనిపించింది. సాల్ట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ అండ్ ఫిడిలిటీ. ఉప్పు అనేది ప్రియ దేవుని బిడ్డలారా దేనిని చూపిస్తుంది అంటే ప్యూరిటీ, పవిత్రతకును, ఫిడిలిటీ దాని అర్థం ఏంటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకము, విధేయత. మనం చేసే ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలంటే అందులో భక్తి ఉండాలి. ఏముండాలి? మీరు ఎలా అందుకే చాలామంది కీర్తన మిస్ అయిపోయారు. నేను కీర్తన పెట్టేటప్పుడు కూడా చూడండి, చాలామంది మిస్ అయిపోతారు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏంటి ప్రాబ్లం అంటే మిస్ అయిపోయిన చూడట్లేదు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం. చాలా పరిస్థితులను బట్టి ఏమవుతారు? రాలేకపోవచ్చు. కానీ తర్వాతైనా ఆ మాటలు మీరు వింటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీకేముంది? మిస్ అయిపోయాం కదా అని చెప్పి ఏం చేస్తారు? అది వింటారు. దాన్ని దేవుడు చాలా ఇష్టపడతాడు. అర్థమవుతుంది కదా. కనుక ప్రియ దేవుని వెళ్ళారా, మన జీవితంలో భక్తి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. మన ఆరాధనలో ఏముండాలి? ఆ ఉప్పును గురించి చెప్తూ ప్యూరిటీ, పవిత్రత, ఫిడిలిటీ అన్నాడు. ఫిడిలిటీ అంటే ప్రియ దేవుని వెళ్ళారా భక్తి ఉండాలి. భక్తి ఉండాలి. భక్తిలో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. దేవుని విషయంలో శ్రద్ధ ఉండాలి. ఆరాధికునికి ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. తర్వాత ఏముండాలి? నమ్మకం ఉండాలి. తర్వాత ఏముండాలి? విధేయత ఉండాలి. ఆ ఉప్పు ఎందుకు కలపమన్నాడంటే అందులో ప్రియ దేవుని బిడ్డలారా కొత్త నిబంధనలో మనము దేవుని ఆరాధించేటప్పుడు మనము ప్రియ దేవుని బిడ్డలారా మన ఆరాధనలో పవిత్రత ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, నమ్మకము, విధేయత కూడా ఉండాలి. ఉంటే ఆ దేవునికి ఆ ఆరాధన ఇంపైన సువాసనగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆరాధన ఎలా ఉంటుంది? కనుక ధూపద్రవ్యంలో ఉప్పు కలపాలి అని చెప్పాడు దేవుడు. కనుక మన ఆరాధనలో ఆ ధూపంలో ఉప్పు లేదు. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళకి ఏమని చెప్తారు? ఎవరికి? ఇప్పుడు పక్క వాళ్ళకి నీకు చెప్పి నీకు ఉప్పు లేదని చెప్పండి. ఇందాక మీరు ఉప్పు అయి ఉన్నారని చెప్పారు కదా, మీకు ఉప్పు లేదని చెప్పండి. పర్లేదు చెప్పండి. మీకు తెలిసిపోద్ది వాళ్ళకి ఉప్పు ఉందో లేదో. మనకు తెలిసి మీరు ఏదైనా కూర తిన్నారనుకోండి, ఏం చెప్తారు చెప్పండి ముందు? మేము సాధారణంగా ఈ మాట వాడతాం మా ఇంట్లో. సాధారణంగా ఎక్కడుంది అమ్మగారు? సాధారణంగా ఈ మాట వాడతాం. ఎందుకంటే ఉప్పు ఉండదు. మీరు అనుకుంటారు ఉప్పు లేకుండా తింటారేమో. ఇది నెక్స్ట్ రోజు మళ్ళీ కలుపుతుంది. ఈవేళది, రేపటిది, నెక్స్ట్ రోజు కలుపుతుంది. ఏంటి ఇప్పుడు ఎక్కువైంది అన్నాం అనుకోండి, మన నెక్స్ట్ రోజు
ఉండదు. అలాగే అలాగే మేము మా బాడీ అలాగే అడ్జస్ట్ అయిపోయింది కనుక మాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళి అంటే అడ్జస్ట్ అవ్వాలా, నిన్నటి దీవాలి ఈవేళ దాని బాడీలో అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుద్ది? ఉప్పు ఉండదు, ఉప్పు సారం లేని ఒకరోజు ఉండదు, ఒకరోజు ఉప్పు. బాడీకి ఏమైంది? ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆరాధనలో ఉంటేనే ఏమవుతాయి? దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కనుక మన జీవితాల్లో మన ఆరాధనలో ఉప్పు ఉందా లేదా? ఉప్పు ఉందా లేదా? మన ఆరాధనలో ఏముండాలి? ఉప్పు ఉండాలి. కనుక భక్తి ఉండాలి, పవిత్రత ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, విధేయత ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనమేమవుతాం తెలుసా? లోకానికి ఉప్పుగా ఉంటాం. మీ భక్తిలోనే ఉప్పు లేకపోతే ఇంకా లోకానికి మీరేం ఉప్పు అవుతారు? భక్తిలో ఏం లేదు, ఉప్పు లేదు. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు ఉప్పు ఉండదు. భక్తి పరులు చాలామంది ఉన్నారు, కానీ ఆ భక్తులు ఏముండదు? ఉప్పు ఉండదు, శ్రద్ధ ఉండదు, దేవుని విషయాల్లో శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, నమ్మకం ఉండదు, విధేయత ఉండదు. ఉప్పు లేని వాళ్ళ వల్లే బతుకుతారు. బైబిల్ చెప్తుంది, ఉప్పు నిస్సారం అయితే అది దేనికి ప్రయోజనం? దేనికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఉప్పు లేనిది అంటే ఉప్పే. మరలా చెప్తున్నాను, ఉప్పు ప్యాకెట్టే టాటా సాల్ట్ తెచ్చుకున్నారు, ఎంత వేస్తున్నా ఏమవట్లేదు, ఉప్పు చాలట్లేదు. ప్యాకెట్ని ఏం చేస్తారు? మోకానికి వేసి రాసుకోవడానికి పనికిరాదు. అదేదైనా డబ్బాలు వేస్తే డబ్బా వేస్ట్. అది దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. ఏం చేయాలి? ప్యాకెట్ తీసుకెళ్ళి పడేయడమే. నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలు ఎందుకు వస్తున్నాయి అంటే భక్తిలో ఏం లేదు, సారం లేదు, ఆరాధనలో సారం లేదు. ఒక వ్యక్తి దేవుని ఆరాధించకుండా సారవంతమైన వ్యక్తిగా అవ్వలేడు. ఆరాధన అందుకే చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆదివారమును ఆరాధన అంటాం, ఆరాధన సమయము అంటాం. వాక్య సమయం మనం మొత్తం అంతా కలిపి ఏమంటాం? ఆరాధనా సమయం. దేవుని ఆరాధించలేని వాళ్ళ జీవితాల్లో సారమే ఉండదు. దేవుని ఆరాధించలేని వాళ్ళు ఏముండదు? సారమే ఉండదు, ఉప్పు ఉండదు. ఉప్పు లేనిది నిష్ప్రయోజనము. ఉప్పు లేనిది ఏంటి? మొదటిది. రెండవది, ఇంకెంత సమయమైనా చెప్పచ్చు, లేవీకాండము 2వ అధ్యాయము 11 అలాగే 13 వచనాలు చూద్దాం. అది ముందు 13 చదువుదాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. మీరు అక్కడ వేస్తున్నా తీస్తున్నారు, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం అవ్వదు. అందుకే పెన్ తీసుకొని రాసుకోండి అని చెప్తాను. పెన్ను తయారు, బుక్ ఉండదు, ఏముండదు. పోనీ అదేనా చూస్తారని చూడరు. అవి చేయడానికి చాలా కష్టపడి చేస్తున్నారు, వాళ్ళు చాలా ప్రయాసపడి చేస్తున్నారు. మీరు అక్కడ అది చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకును ఏముండాలి? ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. కనుక మనము చేసే ప్రతి అర్పణ, ప్రతి ప్రార్థనలో కూడా ఏముండాలట? ఉప్పు ఉండాలి. అది నిబంధన. దేనికి గుర్తటది? నీ నైవేద్యం మీద ఉండవాలని చెప్తూ నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. అందులో ఏంటది? నిబంధన. దేవునితో మీకున్నటువంటి ఆ నిబంధన ఏంటి? ఆ కవనెంట్ ఏంటి? ఈరోజు మనం ఇక్కడ ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం? మనము దేవునితో మనకు ఒక కవనెంట్ ఉంది, ఒక నిబంధన ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిబంధన. వివాహమును గురించి కూడా ఒక నిబంధన. అది వివాహము ఏంటనుకుంటున్నారు మీరు? బైబిల్లో ఉంది, అది ఒక నిబంధన. అలాగే క్రైస్తవ జీవితము, దేవునితో మనం ప్రదానం చేయబడ్డాం. యేసుక్రీస్తుతో మనం ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడ్డాం. మనం వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నాం. ఇది ఒక నిబంధన. దేవునితో ఒక నిబంధనలోనికి వచ్చాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిబంధన గుర్తు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏముండాలి? ఉప్పు ఉండాలి. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే నిబంధన. కనుక మనము ఎందుకు ఆరాధన చేస్తున్నాము, మనం ఎందుకు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం? కొంతమంది ఒకరోజు ప్రార్థన చేయరు, ఒకరోజు
ప్రార్థన చేస్తారు. కొంతమంది ఒకరోజు బైబిల్ చదువుతారు, ఒకరోజు చదవరు. ఎందుకు కొంతమంది జీవితాలు అలా ఉంటాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి దేవునితో ఏ విధమైన నిబంధన లేదు. ఏం లేదు? ప్రేయర్ విషయంలో ఒక నిబంధన లేదు, ఆరాధన విషయంలో ఒక నిబంధన లేదు, మందిరం విషయంలో ఒక నిబంధన లేదు. దేవుని మందిరంలోనికి మనము ప్రియ దేవుని ఎందుకు వస్తున్నామంటే, ఒక దినాన్ని మనం అందరమును కూడా దేవునితోనే ఉండాలి. ఇంకా ఏం చేయాలి? మనం రాబోయేటువంటి దినాల్లో నిత్యత్వంలో ఇప్పుడు మనం ఇక్కడ ఉండలేని వాళ్ళం అక్కడ ఉండలేమంటాడు ఏడబ్ల్యూ టోజర్ గారు. ఇక్కడ మనం ఉండలేని వాళ్ళము అక్కడికి మీరు ఎలా వస్తారు? రాలేరు. వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ప్రతి ఆదివారం అంటే ఏం ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యత్వంలో ఇలా ఉండబోతున్నాం. హల్లెలూయా. నిత్యత్వం కొరకు జీవితాన్ని ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నాం. మనం ఇక్కడ ఉండడానికే మనం కష్టాలు పడుతుంటే మీరు అంత కష్టపడే అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండిపోవచ్చు. అక్కడ రావడానికి మీకు అనుమతి ఉండకపోవచ్చు. మీకు అక్కడ రావడానికి ఏముండకపోవచ్చు? అనుమతి. నేను కాదు, ఎందుకంటే నేను కాదు కదా అనుమతి ఇచ్చేవాడిని, దేవుడు అక్కడ రావడానికి మీకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఇక్కడికి రావడానికే మీకు ఇంత కష్టంగా ఉంటే అక్కడికి రావడానికి మీరు ఎప్పుడు వెళ్ళలేరు. ఆయన తీసుకొని వెళ్ళాలి. ఆయన తీసుకొని వెళ్ళడానికి ఒకవేళ మిమ్మల్ని అంగీకరించకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, మీరు దేవుని ఎద్దుకు రావడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, నువ్వు సాధన చేయకపోతే అక్కడికి వెళ్ళడానికి దేవుడు మీకు అనుమతి ఇవ్వకపోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవ్వడు అని నేను చెప్పడానికి నాకు అనుమతి లేదు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అక్కడ పిల్లలు ఏడ్ చేస్తున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. మీరు పిల్లల్ని పంపించకపోతే మీరు పాడవుతారు, వాళ్ళని పాడు చేస్తారు. మీరు పాడైపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీ జీవితాలు అయిపోయాయి. వాళ్ళని పాడు చేశారు అనుకోండి, వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది. కనుక దయచేసి, అంతేకాదు నన్ను పాడు చేశారు అనుకోండి, నన్ను పాడు చేయడం అంటే మరి నాకు ఈ టైం వేస్ట్ కదా, నాకున్నది టైమే తక్కువ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిబంధన ఉండాలి దేవునితో. మనము ఆ నిత్యత్వంలోనికి మనము దేవునితో కూడా ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఇది ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి భక్తిని. ఇది చేయడానికి మీకు కష్టమైతే, ఒకవేళ మీకు ఇంత కష్టంగా ఉంటే మీరేమి అంత బాధపడవలసిన అవసరం లేదు. ఒక దినం వస్తుంది, మీరు ఇక్కడే ఉంటారు. ఈ భక్తిని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దేవునితో కూడా నిరంతరం ఉంటారు. మనం ఏదో దేవునికి ఏదో మేలు చేస్తున్నట్లుగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంత కష్టంగా ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉండాలి అంటే మాత్రం ఉప్పు ఉండాలి. ఏముండాలి? ఆ కవనెంట్ని మనం మెయింటైన్ చేయాలి. దేవునితో ఆ నిబంధనను మనం ఏం చేయాలి? నీ అర్పణలన్నిటితో ఉప్పు అర్పింపవలను. ప్రియ దేవుని బిడ్డలారా, దట్ రిప్రజెంట్స్ కవనెంట్. అది నిబంధనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. కనుక దేవునితో మనం నిబంధన కలిగిన వారం. ఎందుకు వెళ్తున్నాం ఆదివారం దేవుని సన్నిధికి అంటే, ఎవరైనా మనల్ని చూస్తున్నారనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏం కనబడాలి? దేవునితో వీరికి ఏముంది? నిబంధన ఉంది. ఆమె దేవునితో ఒక కవనెంట్ ఉంది. ఏంటా కవనెంట్ అంటే, దేవుని మందిరములో ఆదివారము దేవుని యొక్క మందిరం. ఈరోజు రాత్రి అనుకుంటా మంచి మాట పెట్టాను, ఎవరైనా చదివారా? చదివినా కొంతమందికి అర్థమవుతుంది, ఎందుకంటే అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇతర విషయాలు వదులుకోవడానికి చర్చ్ కారణం కావాలి అని. అంటే అర్థం ఏంటి? రెండో చదివితే అర్థం. కానీ చర్చికి వెళ్ళకపోవడానికి ఇతర విషయాలు కారణం అంటే, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏ ఇతర విషయాలు కూడా కారణము కాకూడదు. కానీ ఇతర విషయాలను వదులుకోవడానికి మందిరం కారణం అవ్వాలి. ఏవైనా వదులుకోవడానికి చర్చ్ షుడ్ బీ ద రీజన్ యూ మిస్ ఎవ్రీథింగ్ ఎల్స్. చర్చ్ షుడ్ బీ ద రీజన్ యూ మిస్ ఎవ్రీథింగ్ ఎల్స్, నాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ద రీజన్ యూ మిస్ చర్చ్. ఏ కారణమైనా నువ్వు చర్చ్ మిస్ అవ్వడానికి ఏ కారణం ఉండకూడదు. నువ్వు ఏదైనా మిస్ అవ్వడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, చర్చ్ కోసం ఏదైనా మిస్ అవ్వడానికి ఇష్టపడాలి. సో అది ఓకేనా. 11వ వచనం, లేవి కాండము 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతున్నా చూడండి. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలి అనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. దేవునికి అర్పించే దాంట్లో పులిసినది ఏది ఉండకూడదట. పులుపు అనేది పాపానికి సాదృశ్యం. కనుక పులిసినది ఏం చేస్తుంది అంటే మిగతాది కూడా ఏం చేస్తుంది?
పులిసిపోద్ది. పెరుగులో ఇంత పెరుగు అవ్వడానికి ఇంత చిన్న పెరుగేస్తే తోడుచుక్కేస్తే ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఉదయానికి పులుపు అయిపోద్ది. అలాగే బ్రెడ్ అవన్నీ కూడా పొంగడానికి ఏమవుతారు, ఈస్ట్ వేస్తారు కదా, వేస్తే ఏమవుతుంది, ఇది పొంగుతుంది, పులుస్తుంది. ఆ చిన్న పులుపు ఏమవుతుంది, మొత్తం అంతా చిన్న పాపము. మీరు మనం చూసారో లేదో, ఒక అద్భుతమైనటువంటి వ్యాపారి చిన్న పాము కట్టి చచ్చిపోయాడు. చూసారు ఎవరైనా? మనకు టైం ఎక్కడిది, ఇన్స్టాగ్రాము ఆగ్రాము ఎంత యాక్టివ్గా ఉంటారో వీటిల్లో. దేనికంటే దేని ఉండదు, అక్కడ ఏముండదు, నీడు ఈనాడు ఎలాగా అనుకోవడానికి మన జీవితం అంతా అయిపోయింది. 2 days బ్యాక్ నిన్న పేపర్లో కూడా వచ్చింది, చూసారు లేదు, ఒక బిజినెస్ మ్యాన్ ఏదో ఒక పార్టీ ఏదో అయ్యింది మొత్తం మీద, ఒక చిన్న పాము వచ్చిందట, చిన్న పాము పట్టుకున్నాడు తను. ఆ పాముని ఏం చేశాడు, పట్టుకొని సరదాగా అందరితో ఏం చేశాడు, బెదిరించాడట. ఆ పాము మూతి పట్టుకొని అంత చివరికి అతను బొట్టన వేలు కరిసింది. అది చిన్నది, జస్ట్ ఈ మాత్రం ఉంటుంది బొట్టన వేలు కరిసినా కూడా పెద్దగా ఏం అవ్వలేదు. 1 గంట పోయాక మనిషి రంగు మారిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, చచ్చిపోయాడు. చిన్న పాము ఏంటి, చిన్న పాము. అది కరిసి ఏమైంది, ఆడుకున్నాడు, ఎంతసేపు ఆడాడు. అది వీడియో కూడా ఎవరో పెట్టారు. అంతా అలా అందరినీ భయపిస్తున్నాడు అనమాట. ఇలాగా అరచేతులు పట్టుకుని ఇలాగా కరిచింది. అది ఏమైంది, చిన్న పాము, విషం ఉంటుంది కనుక పులిసినది ఏది కూడా దేవుని బిడ్డల జీవితాల్లో ఉండకూడదు. అదేమవుతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత వారి జీవితం అంతటినీ కూడా నష్టం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలకు, దేవునిదికి వచ్చే వారి జీవితంలో పులిసినది ఏది ఉండకూడదు, తేనె కూడా ఉండకూడదు. తేనెకి ఏమండి ప్రాబ్లం అని అది నాకు రాత్రి అంతా పిచ్చెక్కింది. ఆ మంత్రి సత్యనారాయణ ఎవరో తేనె మంచిది అంటాడు ఆయన. మంత్రి సత్యనారాయణ ఎవరో అని చెప్తుంటారు కదా, ఆరోగ్య అభిలాషులకి తెలుస్తుంది, ఆరోగ్య అభిలాషులకు తెలుస్తుంది. అది ఆయన పేరేదో తెల్లగా ఉంటాడు ఆయన. తేనె మరిగించవచ్చు, ఎవరు చెప్తారు, విషం కాదు అని చెప్తున్నాడు ఆయన. కొన్ని చదువుతుంటే తేనె ఒకవేళ మరిగిస్తే విషం కాదేమో, కానీ అక్కడ దహింపవలదు అని ఉంది. దహించడం అంటే ఏంటి, పూర్తిగా దాన్ని ఏం చేయాలి, అగ్నిలో వేయాలి కదా. దహించడం అంటే వేడి చేయడం వల్ల విషం కాదు అన్నాడు, కానీ వేడి చేయడం కాదు, అక్కడ ఏం చేయాలి, దహించాలి అన్నాడు. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, కొంత హీట్ చేస్తే అది విషం కాదు, కానీ పూర్తిగా దహిస్తే అది ఏమవుతుంది, విషం అయిపోతుంది. కనుక తేనె కూడా ఉండకూడదు. దేవుడు ఎంత పర్టికులర్గా ఉన్నాడో చూడండి. దేవుని యొద్దకు వచ్చేది అది విషముగా మారకూడదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది మధురమైనదే, కానీ అది దహిస్తే విషం అయిపోయేటట్టుగా ఉండకూడదు. కనుక తేనె కూడా నేను రాత్రి చదువుకున్నాను. మరి పులిసినదంటే అందరికీ తెలుసు పాపం అని. తేనె ఎందుకు వద్దంటున్నాడంటే, తేనె కూడా సర్టెన్ హీట్లో అది పాయిజన్గా మారిపోద్ది. అంటే అది దహిస్తే అది కూడా ఏమవుతుంది, విషముగా మారుతుంది. కనుక దేవుని సంబంధమైన విషయాల్లో విషముగా ఉండకూడదు. అంటే మన హృదయాలు ఏముండకూడదు, విషం ఉండకూడదు. ఏముండకూడదు, విషం ఎవరికి ఉంటుంది అంటే మీ దగ్గర ఏముండకూడదు, పాము ఉండకూడదు. ఏముండకూడదు, పాము ఉండకూడదు. పాము ఏం చేస్తుంది, పగపడుతుంది అంటారు. మరి నిజమో కాదు తెలియదు, మన భాషలో నేర్చుకుందాం. పాము ఏం చేస్తుంది, పగపడుతుంది. కనుక మనకేముండకూడదు, పగ. పాముని తొక్కితే ఏం చేస్తుంది, రాత్రి అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఒకసారి భద్రాచలం వెళ్తుంటే దారి మధ్యలో పాస్టర్ గారు డ్రైవ్ చేస్తూ భద్రాచలం పాస్టర్ గారు ఆపితే ఏం ఆపారని చూస్తే ఒక పాము ఇంచుమించు కారంత ఎత్తులేసి ఉంది మధ్యలో. కారంత ఎత్తి మధ్యలో ఇలా అవుతుందన్నమాట, కారంత ఎత్తులేసి. మీరు ఏజెన్సీ వైపు వెళ్తుంటే ఇలాంటివన్నీ కూడా కనబడతాయి, ఏజెన్సీ వైపు వెళ్తుంటే. కనుక దానికి ఏమైనా తగిలితే ఏమైనా అవుతే ఏమవుతుంది, సర్రమ లెగిస్తారు. ఏం చేయకూడదు, సరే ఓకేనా. విషముగా ఉండకూడదు. తేనె బయటికేంటి, కానీ వేడి తగిలితే ముందేంటి, తేనె. తేనె ఉంటే మనం ఏం చేస్తాం, అలాగెళ్ళి ఇలాగెళ్ళి సరే అలా చేయి ముట్టుకొని మళ్ళీ నోట్లు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు దేవుని పెట్టారా, కానీ వేడి తగిలితే వేడి తగిలితే విషం అయిపోయేది ఏది కూడా
దేవునికి అర్పించే దాంట్లో ఉండకూడదు. హలో, వేడి ఎప్పుడు తగులుతుంది? ఎండ వస్తే తగులుతుంది. ఎండకి సాదృశ్యంగా ప్రభు ఏం చెప్పారంటే శ్రమ, ఇబ్బంది, ఏదైనా కష్టము, ఏదైనా మనకి ఇబ్బంది కలిగితే మనలోకి ఏమొచ్చేస్తుంది? హలో, అలాంటిది దేవునికి అర్పించకూడదు. అలాంటిది దేవునికి అర్పించకూడదు. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇది యాక్చువల్ సందర్భం మరి వేరేగా ఉంటుంది, కానీ ఆ ఒక్క మాటనే నేను మీకు చెప్తాను. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం. ఉప్పు తిన్నవారం అని దేనికి వాడుతున్నాడంటే, రాజుకి మేము ఏ నష్టము కలుగు చేయకూడదు. ఇక్కడ ఏ సందర్భంలో వాడారంటే, ఉప్పు తిన్నాం కనుక రాజు పట్ల మాకేముంది? కృతజ్ఞత. మీకు హెడ్డింగ్ కూడా పెట్టాను నేను, అది కూడా మీకు అటు చూపించట్లేదు. అది ఓకే, మీకు నోట్స్ పంపిస్తానులేండి ఎవరికైనా కావాలంటే. కృతజ్ఞత స్వభావము. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని. మీరు దేవుని బిడ్డలారా, మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉప్పు ఇక్కడ దేనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి కలిగి ఉండాలి. అలాగే మనుషులకు మన జీవితంలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివారు ప్రియ దేవుని బిడ్డలారా ఉప్పు లేనివారు. ఇందాక మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మొకమాటం ఏం లేదు. ఇప్పుడేమో బెన్నీ ఉన్నాడు, నాకు తెలిసిపోతాడు ఉప్పు ఉందో లేదని. నేను చెప్పేస్తాను మొకమాట లేదు, ఉప్పు లేదురా అబ్బాయి నీకని. ఏం లేదు? ఉప్పు లేదురా అబ్బాయి అంటే ఉప్పు లేనట్టు నాకు కనబడితే నేను ఏం చెప్తాను? ఉప్పు లేదని చెప్తాను. అలాగే ఎవరైనా కనిపించారనుకోండి, ఉప్పు లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆలోచించి బెన్నీకి ఉప్పు లేదా అనుకోకండి. నాకు కనిపిస్తే చెప్తాను అన్నాను. ఓకేనా? ఎవరికైనా చెప్తాను, నేను ఇడియాకైనా చెప్తాను, ఎవరికైనా చెప్తాను. మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. మీకు తెలిసిపోద్ది వాళ్ళకి ఉప్పు, వాళ్ళు చెప్పకున్నారు ఉప్పుకున్నారు మీకు తెలిసిపోద్ది కదా. కూరలో ఉప్పు లేని కూర తింటే ఎలాగుంటుంది? తెలిసిపోద్దా లేదా? ఒక అబ్బాయి ఉన్నాడు, నేను భోజనం చేస్తున్నప్పుడు అడిగాను ఎలాగుంది నాన్న. నాకు తెలియదు పాస్టర్ గారు, నేను తినేస్తాను కానీ నాకు తెలియదు అన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళు నేను చేయలేం. ఏం చేస్తారట? నేను తినేస్తాను, నాకు ఉప్పుకుందా కారంగా ఉందా ఏమీ తెలియదు, నాకు ఎంత పెట్టినా నేను తినేస్తాను అన్నాడు. మరి వాళ్ళని మనం మన కేటగిరీలో ఉంచకూడదు. ఓకేనా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకి వాళ్ళకి ఉప్పు ఉందో లేదో అని మీకు బయట మీరు కప్పుతారు కానీ ఇంట్లో కప్పుకోకూడదు. బయట అంటే మనం ఏం చేస్తాం? మనం మాస్క్ వేస్తాం. ఎవరికి? మనకి వేసుకుంటాం, మన ఇంట్లో వాళ్ళకి కూడా మాస్క్ వేసుకుంటాం. కానీ ఇంట్లో కూడా మీరు మాస్క్ వేసుకున్నారు అనుకోండి, మీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. అట్లీస్ట్ చెప్పండి, నాన్న నీకేం లేదు, అమ్మా నీకేం లేదు, ఉప్పు ఏం లేదమ్మా నీకు. మరి ఉప్పు లేకపోతే విసర్జించబడతావు. అది కాళ్ళతో త్రొక్కడానికి తప్ప దేనికి పనికి రాదు. హలో, వింటారా? ఉప్పు లేకపోతే దేనికి? కృతజ్ఞత భావం ఉండాలి. యూ మస్ట్ బీ థ్యాంక్ఫుల్. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుష్యులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నా జీవితంలో నాకు మనుషులు ఏం చేశారో, దేవుడు ఏం చేశాడో నాకు తెలుసు. దాని పట్ల నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఐ మస్ట్ బీ థ్యాంక్ఫుల్. దేవుడు మనకిచ్చిన స్థితి, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దానిని బట్టి, రక్షణను బట్టి, ఆత్మీయ దీవెనలను బట్టి, ప్రతి విధమైనటువంటి భౌతికమైనటువంటి మేలులన్నిటిని బట్టి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు మనుష్యులు కూడా మన జీవితంలో కొంతమంది మనకు చాలా మేలు చేసిన వారు ఉంటారు, వారి పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. సాల్ట్ రిప్రజెంట్స్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. మీకు గ్రాటిట్యూడ్ లేకపోతే మీరు ఉప్పు లేని వాళ్ళే. అర్థమవుతుంది కదా? ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది. చప్పగా ఉంటే దాన్ని ఏం చేస్తారు? ఎవరు తినరు. తీసుకెళ్ళి ఏం చేయాలి? పడేయాలి. చప్పది తింటున్న వాళ్ళు ముఖాలు చూడాలి. నాకు 2 సార్లు జాండీస్ వచ్చింది. 2 సార్లు వచ్చిందో 3 సార్లు వచ్చిందో గుర్తులేదు. 2 మాత్రం గుర్తుంది. 3 సార్లు కూడా అయ్యి ఉండొచ్చేమో తెలియదు. మొత్తం మీద జాండీస్ వచ్చింది. జాండీస్ ఉన్నప్పుడు ఉప్పు వేసుకొని తినకూడదు. జాండీస్ ఉన్నప్పుడు ఏం చేయకూడదు?
మీరు అలా ఉప్పు లేని వాళ్ళు తింటున్న వాళ్ళు మొఖాలు చూడండి. ఉప్పు లేకుండా ఆహారం తింటున్న వాళ్ళు మొఖాలు చూడండి ఎలాగుంటాయో. అందరూ నవ్వుకొని తింటుంటారు కానీ వీళ్ళ మొఖాలు ఎలాగుంటాయి? హలో, పోనీ ఒక మీకు తెలియదు అనుకుంటే రేపు ఈ మధ్యాహ్నం ఉప్పు లేకుండా ఇంత ముద్ద తిని ఓ ఫోటో తీయమనండి, మీ మొఖాలు ఎలాగుంటాయో. ఏం చేస్తారు? ఉప్పు లేనిది అసలు ఏం చేయలేం, తినలేం. కనుక ఉప్పు లేని జీవితాలు, క్రైస్తవ జీవితాలు ఎన్నున్నాయో దేవుడు మన లోకానికి ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఉప్పుగా ఉండాలన్నాడు. అంటే నీలో ఏముండాలి? గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఉండాలి. నీ జీవితంలో ఎవరు నీకు మేలు చేశారా? నువ్వు రక్షణ పొందటానికి, నువ్వు ఎదగడానికి, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఎవరు నీకు మేలు చేస్తున్నారా వారి విషయంలో కూడా ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓకేనా? మరి కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథము 16:4. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, ముగించేస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 16:14. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఇవన్నీ చాలాసేపు చూడాల్సి వచ్చింది. నువ్వు పుట్టినప్పుడు నీకు వాళ్ళు ఏం చేయలేదు? ఉప్పు రాయలేదు. ఇంగ్లీష్లో ఏమందంటే యు ఆర్ నాట్ రబ్బడ్ విత్ సాల్ట్. రబ్బింగ్ ఎ న్యూ బార్న్ విత్ సాల్ట్ వాజ్ అన్ ఎన్షియంట్ ప్రాక్టీస్ బిలీవ్డ్ టు ప్రమోట్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఎందుకు రాస్తారు ఉప్పు అంటే ఆరోగ్యమునకును బలమునకును చిన్నపిల్లలకి రాస్తారట. అది ఏన్షియంట్ ప్రాక్టీస్. వాళ్ళు ఆ ప్రాక్టీస్ని వాళ్ళు చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యముగాను బలముగాను ఉండడానికి ఇది ఆధ్యాత్మికంగా చెప్తున్నా. మనము శారీరకంగా ఆరోగ్యం ఉండడం కోసం ఎంత మనం ప్రయాసపడతామో, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం విషయంలో మనం ఎంతో ఆలోచిస్తాము. శరీర సంబంధమైన ఆరోగ్యం కోసం ఎంతగానో శ్రద్ధ వహిస్తాం. ఏది తినాలి, ఏది తినకూడదు. ఏదైనా నొప్పి వస్తే ఏం చేస్తారు? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళే చెప్తారు. మళ్ళీ డాక్టర్ గారు చెప్పడం కాదు, వీళ్ళే చెప్తారు సమస్య ఏంటో. ఒక ఆయన చెప్తారు కిడ్నీలో కూడా ప్రాబ్లం ఉంది డాక్టర్. మీకు ఎలా తెలుసానండి? ఆయన చెప్తున్నాడు. ఆయన కొంతమంది డాక్టర్లకు కూడా ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. ఆ టెస్ట్లో లేకపోయినా లేదు వద్దండి అంటారు. ఇప్పుడు దేవుని వల్ల ఆరోగ్యం విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉంటారు, మందులు వాడతారు. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము, ప్రియదేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి బలం. మరి ఆత్మీయ సంబంధమైన విషయాల్లో ఆరోగ్యం అంటే, మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్తాను. ఎలా ఉన్నారో తెలుసు. మీకు బైబిల్ చదవాలనిపించట్లేదు అనుకోండి, మీరు ఆధ్యాత్మికంగా ఏం లేదు. మీకు అన్నం తినాలనిపించట్లేదు, ఉదయం లేసారు టిఫిన్ తినబుద్ధి అవ్వట్లేదు అని, మధ్యాహ్నం అన్నం తినబుద్ధి అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి పిల్లలకి? మీరు ఆకలి వేయట్లేదమ్మా, నాకేం తినబుద్ధి అవ్వట్లేదు. ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారిని పిలిచి ఏం చెప్తారు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వీడికి ఏం తినాలనిపించట్లేదు, అన్నం తినాలనిపించట్లేదట, ప్రార్థన చేయండి అంటారు. రెండోది ఏం చేస్తారు? రెండో రోజు కూడా, మొదటి రోజు తినకపోతే పోన్లే, రెండో రోజు కూడా తినకపోతే ఏం చేస్తారు? పాస్టర్ గారు, దానికి కూడా పాస్టర్ గారు ఫోన్ చేస్తారు. మంచి డాక్టర్ ఏం తెలిసిన వాళ్ళు ఉన్నారేటండి, ఎండి, వాడికి ఏమీ ఆకలి వేయట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు చూసి మందులు ఇస్తారు. తినకపోతే ఏంటి ప్రాబ్లం? మీకు మిగులుతుంది కదా అన్నం మిగులుతుంది లేదా? మిగులుతుందా? అవునా? ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, మన మీకు మిగిలా లేదా? బస్తా అవ్వదు, నూనె అవ్వదు, ఏమీ అవ్వదు కదా. అమ్మ అలాగెలాగవద్దు భాస్కర్ గారు. తినకపోతే ఏమవుతారు? నీరసమైపోతారు, బలహీనమైపోతారు, ఇంకేమవుతారు లాస్ట్కి? మరి ఇప్పుడు బైబిల్ చదవట్లేదు, మీకు ఎలాగుంది ఆరోగ్యం? బైబిల్ చదవాలనిపించట్లేదు, మీకు ఉదయం చదవాలనిపించట్లేదు, మధ్యాహ్నం చదవాలనిపించట్లేదు, రాత్రి చదవాలనిపించట్లేదు. మీరు ఆరోగ్యం ఎలాగుంది చెప్పండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా,
ఆకలి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆకలి లేదు. మీ ఆరోగ్యం బాగాలేదు. స్పిరిచువల్ కండిషన్ ఈజ్ నాట్ గుడ్. నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని దీంతోనే పోల్చుకుంటాను. నేను వాక్యమును సరిగా చదవట్లేకపోతున్నాను, చదవట్లేదు అంటే నా ఆధ్యాత్మిక స్థితి బాగలేదు. మొదట నేను చూసుకుంటాను, రెండోది దేవుడు చూపిస్తాడు నాకు. దేవుడు చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే, మరి మీకు అలా వస్తే లేదు తెలియదు, నా దేవుడు నాకు చూపిస్తాడు. అలా మీకు అలా చూపిస్తాడు, కానీ మీరు గ్రహించరు. నాకు సడన్గా స్టేజ్ మీదకి పిలిచి లేకపోతే ఏదో మీటింగ్లో పిలిచి వాక్యం ఇస్తారు. నేను అప్పుడు ఏం చేస్తుంటానంటే ఇక్కడ ఇలా చూస్తుంటాను అనమాట. ఏ వాక్యం చెప్పాలి, ముందు చెప్పాలి కదా పాస్టర్ గారు వాక్యం చెప్పాలని నేను అంటుంటాను అనమాట. కల్లో అటు తీస్తుంటాను, ఇటు తీస్తుంటాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయలేదు చెప్పాలి. నేను వాక్యం ప్రిపేర్ అయ్యి లేనమాట. దేనికి? ప్రసంగించడానికి ప్రిపేర్ అయ్యి. ఇలా చాలాసార్లు దేవుడు చూపించాడు. ఎప్పుడు దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తాడో తెలియదు. దానికి నేను ఏం చేయలేదు, ప్రిపేర్ అయ్యి లేను. దానికి దేవుడు చూపిస్తాను. వెంటనే పశ్చాత్తాపడి ఆ రోజు నేనేం చేస్తానంటే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఆ రోజంతా బైబిల్ చదువుకుంటాను. చదివి దేవుని సందులో గడుపుతాను. ఒక్కోసారి ప్రయాణాలు ఇవన్నీ అవుతున్నప్పుడు 2-3 రోజులు ఒక్కొక్కసారి అలసిపోయినప్పుడు, ఒక రోజంతా బైబిల్ చదవలేనప్పుడు, కొద్దిగా చదువుతున్నప్పుడు దేవుడు మరలా హెచ్చరిస్తాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు లోబడితే దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. ఇక దేవుడు హెచ్చరిస్తున్నా కూడా మీరు లోబడలేదు అనుకోండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నేను పిలిస్తే మీరు పలకట్లేదు. బైబిల్లో ఉంది. ఎక్కడ ఎవరికి గుర్తొచ్చిందా? ఏముంది? అందరూ డైరెక్ట్ సామెతలు 1వ అధ్యాయం ఉందన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పిలిస్తే మీరు పలకలేదు కనుక మీరు పిలిస్తే నేను పలకనాను. చూడండి 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. 24 చదివి అప్పటికి వెళ్దాం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక నేను గద్దింపగా, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇది చూడండి, అందరూ చూడండి. అక్కడ కనిపించినా చూడండి, లేదండి మీ బైబిల్ అయినా చూడండి. మీకు అపాయం కలిగినప్పుడు నేను, మీకు భయం వచ్చినప్పుడు నేను, భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు నష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను, అప్పుడు వారు నన్ను గురించి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ నేను. ఉందా బైబిల్లో? అలా దేవుడు చేయొచ్చా అంటే నువ్వు చేయొచ్చా? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడి నువ్వు అలా చేయొచ్చా? మనం చాలాసార్లు అలా చేయొచ్చా అని అడుగుతారు. మరి మీరు ఎలా చేయొచ్చా? మేము చేయొచ్చు. అదే నా అర్థం. ఒక ఆయన మన దగ్గర కాదు, మీరు ఎవరు ఇస్కరియోతు యోధ నన్ను ఒకడు అప్పగించిన అన్నప్పుడు ఎవరు 4 అనుకున్నారు కదా. అలా మీరు ఎవరు అనుకోవద్దు. మనకు సంబంధించిన వాళ్ళే కదా. జ్ఞానాపురం మీకు ఇంటి కూడా ఇచ్చాను. జ్ఞానాపురంలో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. అబ్బాయికి పెళ్ళయిన తర్వాత ఆ అబ్బాయి గురించి ఎలాగొన్నాడు ఆ అంకుల్ బాబు ఎలాగొన్నాడు అని అడిగితే అమ్మాయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అమ్మాయి వల్ల బాగా పాడైపోయాడు బాబు అన్నాడు. అమ్మాయి వల్ల ఏమయ్యాడు? బాగా పాడైపోయాడు బాబు. ఆ అమ్మాయి ఆయన శుభ్రంగా ఇది చేసింది, పూర్తిగా అయిపోయాడు. నేను అన్నాను, అంకుల్ అటు ముందు బాగుండేవాడా అని అడిగాను. ఏమడిగాను? నాకు ఆడు ముందు నుంచి తెలుసు. చాలాసార్లు ఎవరి మీద చేసేస్తారు? మరి అంకుల్ ఆడు ముందు నుంచి ఎలాగుండేవాడు? అంకుల్ కొత్తగా పాడైపోయింది ఏంటి అంకుల్? మనం జడ్జి చేసేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. పెళ్ళేకి పాడైపోలేదు, ఆయన ముందే పాడైపోయినాడు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మనం చేయొచ్చు, ఇంకొకరి మీద తోసేస్తాం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మాట విన్నన్నాడు, దేవుడు మీరు పిలిచినప్పుడు పలకనన్నాడు, మీకు అపాయం వచ్చిన నవ్వేదని అన్నాడు. ఇవన్నీ చూస్తే ఏంటి దేవుడు మరి నువ్వు చేయొచ్చా? నేను పిలిస్తే మీరు పలకట్లేదు, నా వాక్యం మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, నా ఉపదేశం నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకు అపాయం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను విన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నేను విన్నాను. ఆధ్యాత్మికంగా మన జీవితాలను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, ప్రార్థన, మందిరము ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తుంటే మీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేయడట? ఎందుకు వినడట? దేవుడు పిలుస్తుంటే మీరేం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. మనుషులు కాదు పిలుస్తుంటా, దేవుడు పిలుస్తుంటే, దేవుడు మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? నిర్లక్ష్యము చేస్తాను అంటున్నాడు. కనుక కరెక్ట్గా మనం ప్రతిదానిని కూడా జడ్జ్ చేయాలి. ఓకేనా? కనుక ఆధ్యాత్మికంగా మనం ఎలాగున్నామో ఎప్పటికప్పుడు చూసుకోవాలంటే, మనము దేవుని సందులో ప్రార్థించే విధానము, వాక్యము చదివే విధానం సరిగా లేదంటే, ఆధ్యాత్మికంగా బాగోట్లేదు. అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా దగ్గర కొంతమంది వస్తుంటారు, పాస్టర్ గారు నేను బాగా భక్తిలోంచి బలహీనమైపోయాను, భక్తిలో పడిపోయాను. ఒకప్పుడు చాలా ఆసక్తిగా ఉండేవాడిని, ఒకప్పుడు చాలా ఉద్యమంగా ఉండేవాడిని, భక్తిలో పడిపోయాను. ఇంకొక అబ్బాయి వచ్చాడు, పాస్టర్ గారు నేను పలానా పాపం చేశాను, దేవుడు మరలా నన్ను క్షమిస్తాడా? నేను ఇలాంటి తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పశ్చాత్తాపడగలవా? నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. నీ పాపం నువ్వు దేవుని సన్నిధిలో ఏ పాపం చేసావో దానికి తగ్గట్టుగా ఒప్పుకోవాలి. అర్థమైంది కదా? పడవలను కొట్టేసి సారీ, పిల్లలు చెప్పుకుంటారు చూడండి, సారీ చెప్పరా అంటే సారీ. ఇది కాదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో దేవుని వెతికితే దేవుడు మరలా ఏం చేస్తాడు? కృపను ఇస్తాడు. ఓకేనా? కనుక ఆధ్యాత్మిక సరిగా లేవున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పండి పక్క వాళ్ళకి, మీరు ఇంట్లో గమనిస్తారు కదా, నీకేం లేదు బాబు, ఉప్పు లేదు, నువ్వు దేవుడు నిన్నది లోకానికి ఎందుకు ఉంచాడు? లోకంలో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు? ఉప్పుగా ఉండడానికి ఉంచాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఉప్పుగా లేవు. కనుక ఏం చేస్తారు? చెప్పాలి. చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తుంది. కనుక ఉప్పుగా ఉండాలి. వాక్యం మనలో ఉంటేనే, ప్రార్థన మనలో ఉంటేనే మనలో ఉప్పు ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యముగా ఆధ్యాత్మికంగా ఉండగలుగుతాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, మీరు ఇక్కడ చూడండి, ప్రతి మనుష్యునికి మీరు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? రుచిగా ఉండాలట. హల్లెలూయా. మీ సంభాషణ ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. మీరు ఫోన్ మాట్లాడినవి రికార్డ్ అయిపోయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? రుచిగా ఉంటుందా లేదా చూడండి. మన సంభాషణ ఎలా ఉండాలట? రుచిగా ఉండాలట. ఇంకేం ఉండాలట? కృపాసహితముగా ఉండాలట. గ్రేషియస్, కృపాసహితముగా ఉండాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. రెండవది కృపాసహితంగా ఉండాలి. అంటే అప్పుడు నీ 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 జీవితంలో ఏముంది? ఉప్పు ఉంది. నువ్వు లోకానికి ఉప్పుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకానికి ఎలాగుంటాం మనం? ఉప్పుగా ఉంటాం. మన మాటలు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సడన్గా మన మాటలు పక్కింటలో ఎవరు వినిచారనుకో, ఏంటి పరిస్థితి? ఎంతసేపు అయిందండి పాస్టర్ గారు మీరు వచ్చి? మీరు మాట్లాడుతున్నప్పటికీ వచ్చేసానన్నాను అనుకోండి. అప్పుడు గుండె, నువ్వు ఏదో అంటున్నావు కదమ్మా ఇందాక, అప్పుడే వచ్చాను కూర్చున్నాను. ప్రియదేవుని వెళ్ళారా, మన సంభాషణ ఎలా ఉండాలట? రుచిగా ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం ప్రాక్టీస్ చేస్తే మన జీవితాలు ఉప్పుతో నింపడి ఉంటాయి. ఆమె
లోకానికి మనం ఉప్పుగా ఉంటాం. మనము మన భక్తిని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే లోకానికి మనం ఎలాగ ఉప్పుగా ఉంటాం? మనం లోకానికి ఎలాగ ఉండాలి? ఉప్పై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం మాట్లాడకపోతేనే ఉప్పుగా ఉంటాం. పొరపాటున ఇప్పారంటే ఏమవుద్ది? ఏం చేయాలి? నోరు ఇప్పపోతేనే మంచిది. ఒకడు మూర్ఖుడైనను మౌనంగా ఉంటే జ్ఞాని అనిపిస్తాడట. కనుక మౌనంగా ఉంటే మనల్ని అందరూ ఏమనుకుంటారు? జ్ఞాని అనుకుంటారట. గబుక్కుని రిప్పిసాను ఏటే అన్నారు. అరే ఏం లేదు, ఉప్పు లేదు. ఏం లేదు, ఉప్పు లేదు. ఎవరు తెలిసిపోద్ది? మీ మాటలు విన్నా ఏం తెలిసిపోద్ది? ఉప్పు లేదు. కనుక ప్రియ దేవుని పెట్టారా, ఇప్పుడు చెప్పండి, మీరు లోకానికి ఉప్ప ఏంటి పక్కలకి? సరే, ఇంకో 2 మాటలు చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 49. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతి ఒక్క జీవితము సారవంతమైన ఉప్పుగా మారడానికి దేవుడు ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడట. ఏ ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు? అగ్ని. మీరు సారవంతమైన ఉప్పుగా ఉండాలంటే దేవుడు మిమ్మల్ని ఎందులోంచి తీసుకెళ్తాడు? అగ్నిలోంచి తీసుకువెళ్తాడు. ఎంతమంది అగ్నిలోంచి వెళ్ళారు? మనం చేసిన దానికి మనం బాధ అనుభవించడం అగ్ని కాదు. మీరు చెయ్యని దానికి మీరు అగ్నిలోంచి వెళ్తే మీరు సారవంతమైన ఉప్పుగా మారుతారు. అర్థమవుతుందా? మీరు చేసిన తప్పుకి మీరు నష్టమును, కష్టమును, శ్రమను అనుభవిస్తున్నారనుకోండి, అది మీకు అగ్ని కాదు. మీరు చేయని దానికి, మీకు సంబంధం లేని దానికి మీరు నింద అనుభవించవలసి వచ్చినప్పుడు, మీరు అవమానం అనుభవించవలసి వచ్చినప్పుడు, మీరు కష్టం అనుభవించవలసి వచ్చినప్పుడు, మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మౌనముగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటే మీ జీవితాల్లోనికి ఉప్పు సారం అనేది వస్తుంది. ఉప్పు సారం ఎలాగ వస్తుందట మనుషులకి? అగ్ని వలన కలుగును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే దేవుని బిడ్డలైన వారందరినీ కూడా అగ్నిలోంచి తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డలైన వారందరినీ ఎందులోంచి తీసుకెళ్తాడు? అగ్నిలోంచి మనం కాలిపోవు. అగ్నిలో ఏమో కాలిపోవు. అగ్ని వంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అగ్ని వంటి శోధనల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అవమానం వస్తే సర్రం లేచి ఉప్పు. మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. అవమానం వస్తే సర్రం లేస్తున్నారు అనుకోండి, ఏం లేదు. దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు అవమానాలు గుండా? నువ్వు ఉప్పై ఉండాలి. ఎవరికి ఉప్పై ఉండాలి? లోకానికి ఉప్పై ఉండాలి. దేవుడు తన బిడ్డలను లోకానికి ఉప్పుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. లోకము రుచిగా ఉండడానికి, లోకము పాడవకుండా ఉండడానికి, లోకము నాశనము కాకుండా ఉండడానికి దేవుని బిడ్డలను లోకంలో ఉంచాడు. దేవుని బిడ్డలను లోకంలోంచి తీసేస్తే భూమి నాశనం అయిపోద్ది. ఎప్పుడు భూమి మీదకి శ్రమలు వస్తాయో తెలుసా? ఎప్పుడైతే సంఘాన్ని దేవుడు భూమి మీద తీసేస్తాడో అప్పుడు భూమి మీదకు భయంకరమైనటువంటి అగ్ని వంటి భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఎందుకు అవన్నీ రానవట్లేదంటే లోకంలో ఎవరున్నారు? దేవుడు తన బిడ్డలను ఉంచాడు, ఇంకా ఉప్పుగా వాళ్ళని ఉంచాడు. వారిని బట్టి దేవుడు ఇంకా ఏం కాపాడుతున్నాడు? భూమిని కాపాడుతున్నాడు. నిజానికి లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము హై పీక్ వెళ్ళిపోయింది. మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క విచ్చలవిడి జీవితము, మనుషుల యొక్క వ్యసనాలు, మనుషుల యొక్క అలవాట్లు, దురలవాట్లు, ఎడిక్షన్స్ చాలా పీక్కి వెళ్ళిపోయి. అయినా కూడా దేవుడు ఏం అనట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు అనట్లేదంటే ఉప్పు ఉంది ఇంకా లోకంలో. మీ ఇంటిలో ఇంకా ఉప్పు ఉంది గనుకనే దేవుడు ఏమి అనట్లే. ఒక్కసారి ఉప్పు కానీ ఇక్కడ నుంచి దేవుడు తీసేశాడా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలు భూమి మీదకి వస్తాయి. అగ్ని వంటి భయంకరమైనటువంటి, లోకం పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు అలాంటి శ్రమలు లోకం చూడలేదంట. అలాంటి శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. ఎందుకు అవన్నీ ఇంకా రాలేదంటే లోకంలో ఏముంది? అది పాడవకుండా, నాశనం కాకుండా, ఇంకా రుచిగా ఉండడానికి దేవుడు తన బిడ్డలను ఉంచాడు. కనుక నువ్వు
ఎందుకు భూమి మీద ఉన్నావు అంటే ఉప్పుగా ఉండడానికి ఉన్నావు. ఒకవేళ నీలోనే ఉప్పు లేకపోయింది అనుకోండి, ఇంకెందుకు పనికి వస్తావు నువ్వు? అందుకే ఉప్పు సారం రావాలంటే అగ్నిగుండా వెళ్ళాలి. కనుక శోధనలు వచ్చినప్పుడు కంగారు పడిపోయి కేకలేసేసి అయ్యి అయిపోయి ఈ అయిపోయి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఎంత మాట అన్నారు, అంత మాట అన్నారు, ఇంత మాట అంటారు, నన్ను అంటారా, వాళ్ళు అంటారు, మరి నిన్ను అనకపోతే ఎవరిని అనాలి? పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అనుకోనివ్వండి, ఇవన్నీ కూడా నీకు ఉప్పు సారాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. నీలో ఉన్న ప్రెస్టేజ్ పోతుంది. ఏం పోతుంది? మనకు చాలా ప్రెస్టేజ్. ఏంటి ప్రెస్టేజ్? ఎంత ప్రెస్టేజ్ తెలుసా? కొంతమంది చూస్తేనే తెలిసిపోతుంది. ఒక పెళ్ళిలోకి వెళ్ళాను, ఒక ఎంగేజ్మెంట్ వాక్యం చెప్పడానికి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఆ పెళ్లి కూతురు వస్తే ఇలా చూసింది. ఏంట్రా బాబు ఇలా ఉంది, నేనేం వాక్యం చెప్పాలనుకున్నాను. ఆ పెళ్ళి అవలే, ఎంగేజ్మెంట్తోనే క్లోజ్. ఆ పెళ్ళి ఎంగేజ్మెంట్తోనే క్లోజ్. వస్తూ రాగానే ఇలా చూసింది. ఏంట్రా బాబు, పెళ్ళిలో కూడా ఏం లేదు అమ్మాయికి, ఎంగేజ్మెంట్తోనే క్లోజ్. కొంతమంది ఆ ప్రెస్టేజ్ ఏం పోవాలి మనుషులకు? ఏం పోవాలి చెప్పండి అందరూ? అగ్నిగుండా వెళ్తే అవమానాలు వస్తాయి. అవమానాలు ఎందుకు వస్తాయి అనుకున్నారు? మన ప్రెస్టేజ్ అంతా పోవాలి. ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, అందరికీ చెప్పేస్తాడు దేవుడు. ఏంటి మనం ఏమనుకుంటాం? ఎంతైనా కూడా ఎవ్వరికి తెలియకూడదు అనుకుంటాం. దేవుడు ఏంటి చేస్తాడు? అందరికీ చెప్పేస్తాడు. ఏమొద్దు అప్పుడు మీకు? అవమానం అయిపోతారు. ఇప్పుడు మీకు ఏం పోయింది? అంతా మొత్తం ప్రెస్టేజ్ పోయింది. మనకి ఏమైపోయినా పర్లేదు కానీ ఎవరికి తెలియకూడదు. చచ్చిపోయినా పర్లేదు కానీ ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియకూడదు. దేవుడు ఏంటి చేస్తాడు? అందరికి చెప్పేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అందరికి చెప్పేస్తాడు. అందరికి తెలిసిపోద్ది. మనకు కంగారు అయిపోతాడు. అందరికీ ఎవరి వాళ్ళు తెలిసింది, ఎవరో మనకి ఇంకా కోపం ఇంకా ఎక్కువైపోయి ఎవరి వాళ్ళు తెలిసింది, ఎవరి వాళ్ళు నీ వల్లే తెలిసింది, అందరికీ నీ వల్లే తెలిసింది. ఇప్పుడు దేవుని వెళ్ళారు కామ్గా ఉంటే మొత్తం ప్రెస్టేజ్ పోయి మొత్తం ఉప్పు పట్టేస్తావు. ఊరగాయలాగా ఏమవుతావు? చక్కగా ఉప్పు పట్టి చక్కగా ఉపయోగకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కనుకనే అవమానాలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి క్రైస్తవ జీవితంలో. ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టకుండా మీరు ఇంకా దాంట్లోనే ఉన్నారంటే మీకు ఏమవ్వట్లేదు? చింత చచ్చినా అది క్యాండిడేట్లు చాలామంది. చింత చచ్చినా కొంతమందికి ఏం చెప్పదట? పులుపు ఉండకూడదని దేవుడు చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు? పులుపు ఉండకూడదు, తీయగా ఉండాలి, తేనెలాగా. తేనె కూడా తేవద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే నేను కాలుస్తాను, నేను కాల్చినప్పుడు తేనె ఏమైపోద్ది? విషం అయిపోద్ది. కనుక తేనెను కూడా అర్పించద్దు అన్నాడు. కనుక తేనెలాగా ఉన్నా కూడా విషమైపోతామేమో అగ్నిలోంచి వస్తే. అగ్నిలోంచి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా కొంతకాలమే, ఎంతకాలం పాస్ గారు కరెక్ట్గా ఉప్పు అయిపోయి ఉండి దేవుడు ఆపేస్తాడు. ఆమెన్. ఏ మెజర్లో మనం ఉప్పు అవుతామో అంతకన్నా ఒక ఆయన మంచి మాట చెప్పాడు. లాస్ట్ టైం మీకు చెప్పాను. దేవుడట అగ్నిలోంచి వెళ్తున్నప్పుడు ఆ థర్మోస్టాటర్ మీద, హీటర్ మీద చేయించుతాడట. ఒక్క సెకండ్ కూడా ఎక్కువగా హీట్ అవనోడట. మీకు ఇదేం అర్థం అవ్వదు కానీ అలా చెప్తాను వినండి. పాపం ఏం చేస్తారు మరి మీరు? అర్థం అవ్వాలంటే కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలు. దేవుడు ఒకరిని ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఆ హీట్ చేస్తున్నప్పుడు ఆ థర్మోస్టాటర్ మీద అలా ఉంచుతాడట చెయ్య. ఒక్క సెకండ్ కూడా మీ జీవితంలో ఎక్కువ అవ్వకుండా మీరు కానీ దేవుడు అనుకున్నట్టుగా అయిపోయారా టక్మని ఆపేస్తాడు. హల్లెలూయా. మరి ఇంక అలాగెందుకు అవుతున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా మీరేమవ్వట్లేదు? ఉప్పుగా మారట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా మనందరి జీవితాలు కూడా దేవుడు ఏం ఆశపడతాడంటే ఉప్పుగా మార్చాలని అగ్నిగుండా తీసుకుని వెళ్తాడు. ఆమె తర్వాత ఏముందంటే ఆ మార్క్స్ వార్తలోనే 49 చదివాం కదా, 50 వచనం చదువు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి ఉప్పులో ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉప్పు కావాలంటే ఏం చేయాలి? ఉప్పుకు ఉప్పు వేయాలి. ఉప్పుకు ఉప్పు వేస్తే ఇంకెందుకండి? ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేస్తే రెండు ఇంకొంచెం సప్పగా అయిపోతుంది కదా ఉప్పు. ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి మీరు సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి. మరొక హింట్ చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. ఒకరితో ఒకరు
ఉప్పు రావాలంటే ఏం చేయాలట? ఒకరితో ఒకరు చెప్పాలి, అందరూ చదవాలి. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు, దోస్ హూ మెయింటైన్ పీస్ విత్ ఎవ్రీ వన్, వాళ్ళు ఉప్పు సారము కలిగిన వాళ్ళు. హలో, అందరితో సమాధానము కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించే వాళ్ళు, సమాధానము కలిగి ఉండేవాళ్ళు ఏముంది? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఒకరినొకరు చూసుకొని క్లియర్గా చెప్పండి, బాబు నీకు ఉప్పు లేదు, నువ్వు పారవేయబడతావు, విసర్జించబడతావు, గనుక నీలో ఏముండాలి? ఉప్పు కావాలి. ఉప్పు కావాలంటే ఏం చేయాలి? సమాధానం అందరితో కలిగి ఉండాలి. రెండవది ఏంటి? దేవుడే చేస్తాడు, ఇది మనం చేసే పని. రెండోది, దేవుడు ఏం చేస్తాడు? అగ్నిలోంచి తీసుకొని వెళ్తాడు, ఉప్పు సారం మనకు వస్తుంది. చాలామంది అగ్నిలోంచి వెళ్లకుండా బయటికి వచ్చేస్తారు. అగ్నిలోంచి వెళ్లకుండా కొంతమంది చూడండి, కొన్ని టెస్టులు చేయించుకోరు, అక్కడ దాకా వెళ్ళి వచ్చేస్తారు. కొన్ని టెస్టులు ఏం చేస్తారు? కొంతమంది చూడండి నవ్వుతున్నారు చల్లగా, అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఆ సిరంజి కానీ ఇలా తీసారా, ఆ టెక్నీషియన్ కానీ ఒక ఆయన అంటాడు, అప్పుడు భలే మాట్లాడతాడు, అన్నీ హైదరాబాద్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు, అక్కడ చేస్తాడు, ఎక్కడున్నారని అంటే ఒడిసేలేని అంటాడు. జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం మేము జాబ్ చేస్తున్నప్పుడు. అతను ఇంజక్షన్ చేయడం దిగినే ఇలాగంటున్నాడు అంటున్నాడు. దీని అన్నీ తిరిగేస్తాడు, అన్నీ చేసేస్తాడు. ఇంజక్షన్ చూసరికి ఏమవుతున్నాడు? టెస్టులు కొంతమంది టెస్టుల దగ్గరికి వెళ్ళేసరికి కంగారు అయిపోతారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామందికి అక్కడ దాకా వెళ్తారు, దేంట్లోకి వెళ్ళరు? టెస్టులు చేయించుకోరు. దేవుడు మనలను టెస్ట్ చేస్తాడు, దేవునికి స్తోత్రం కలిగిన కానీ అక్కడ దాకా వెనక్కి వచ్చేస్తారు. నువ్వు ఇంతకాలం వెనక్కి వెళ్ళి వచ్చేస్తే అంతకాలం టెస్ట్ అయ్యేదాకా దేవుడు నిన్ను బయట తీసుకెళ్ళి, కానీ టెస్టులు గుండా వెళ్ళిపోవడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతే చెత్తంతా బయటకు వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను ఈఎన్టీ దగ్గర తీసుకెళ్ళారు. ఈఎన్టీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మొదటిసారి ఒక చౌకి ఆయన ఏదో కొట్టాడు, గొలుపు ఉండిపోతే సర్రని కొట్టాడు అనమాట. కొట్టి ఒక చెవు దగ్గర ఒకటి పెట్టాడు అనమాట. లోందంతా వచ్చిందండి, అందులో మొత్తం గొలుము అంతా వచ్చింది. అది వెళ్ళినప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా గుర్తుంది, మొర్రగా అయిపోద్ది అనమాట. అది ఒక చెవులో కొడితే అమ్మయ్య బాగుందని మళ్ళీ ఈ చెవు నొప్పి వచ్చింది, మళ్ళా తీసుకెళ్ళారు. ఈ లోపల డాక్టర్ గారు మళ్ళీ సేమ్ ప్లేటు సేమ్ సిరంజ్ పెద్దది ఉంటుంది అనమాట, అది తీస్తున్నారు. తీసుకోండి అని చెప్పి నెమ్మదిగా మా నాన్నగారు డాక్టర్ గారితో మాత్రం ఇంటికి వెళ్ళిపోయాను. నేను క్లినిక్లోంచి ఇంటికి వెళ్ళిపోయాను. వీళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడ ఉన్నాడు ఇంటికి వస్తే నా వల్ల మళ్ళీ కొడితే ఏమవుద్దో తెలియదు, మొత్తం బుర్రంతా ఇళ్ళగా అయిపోద్ది. కనుక నా వల్ల కాదని నేను ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత చేయించుకోలేదు నేను. టెస్టులు చాలామంది ఏం చేయరు, దేవుడు మాత్రం టెస్ట్ చేయకుండా ఉప్పు సారం మనకివ్వడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఓపికను పరీక్షిస్తాడు, మన పరిశుద్ధతను పరీక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నిటికీ పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలోంచి వెళ్తే సారవంతమైన ఉప్పుగా అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మాస్టర్ గారు ఏంటి మీరు అక్కడికి వెళ్ళరా అంటే నేను అరేంజ్ చేసుకున్నాను, మీరు కంగారు పడకండి, టైం ఎంతసేపు చెప్తున్నారు. ఇంకొక 2 మాటలు చెప్తాను. కనుక 1 కొరింథీ పత్రిక 7:15 ఏముంటుందంటే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. యు ఆర్ కాల్డ్ టు మెయింటైన్ పీస్, టు వాక్ ఇన్ పీస్. నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావంటే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 7:15 ఏముందంటే, మనం దేని కొరకు పిలువబడ్డాము? కింద భాగం, సమాధానముగా ఉండుటకు పిలువబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. బట్ గాడ్ హ్యాత్ కాల్డ్ us టు పీస్. మనం సమాధానముగా ఉండటానికి పిలువబడ్డాం. 1 పేతురు పత్రిక 3:11 అతను కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదికి దాన్ని వెంటాడవలను. ఉదయం కీర్తనలో కూడా ఇదే చెప్పాను. పిల్లలారా రండి, నేను మీకు దేవుని యందు భయభక్తులు నేర్పిస్తాను అని చెప్పాడు. అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది, సమాధానం వెదికి దాన్ని ఏం చేయాలట? వెంటాడవలను. చివరిగా 1 కొరింథీ పత్రిక 14:33 అలాగే పరిశుద్ధుల
సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఇన్ ద చర్చ్, సంఘములో దేవుడు సమాధానమునకే కర్త. సంఘము లోకానికి ఉప్పుగా ఉంది. సంఘములో ఏముండాలి? సమాధానం ఉండాలి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్, యాజ్ ఇన్ ఆల్ చర్చెస్ ఆఫ్ ది సెయింట్స్. పరిశుద్ధుల సంఘములన్నిటిలో కూడా దేవుడు సమాధానమునకే కర్త అయి ఉన్నాడు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, రెండు ముగించాను, తర్వాత వెలుగు గురించి చెప్తాను. గనక లోకానికి మనం ఏమై ఉన్నామో ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళందరికీ. ఎవరు చెప్పట్లేదు సరే. ఉప్పు ఉందా లేదా? అసలు మనకుందా లేదా? ఉందా? అక్కకి ఏం చెప్పా? ఉందా లేని చెప్పా? వాళ్ళ అక్కకి ఏదో చెప్పింది, అందుకే అడుగుతున్నాను. ఉప్పు ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించడానికి అక్కడ వాడబడింది, ప్రార్థించే స్థలంలో వాడబడింది, ఎక్కడైనా వాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె ఉప్పు లేకపోతే దేవునికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఉప్పులో ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఉప్పు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆరోగ్యమును, ఆధ్యాత్మికమైనటువంటి బలమును, ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. ఉప్పు ఉంటే మన సంభాషణ ఎవరితో మాట్లాడినా, ఎలా ఉంటుంది? రుచికరముగా ఉంటుంది, కృపా సహితముగా ఉంటుంది. గ్రేషియస్ వర్డ్స్, కృపా సహితముగా ఉంటుంది. కనుక ఉప్పు కలిగి లేకపోతే మనం విసర్జించబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం అందరమును కూడా, అందరి జీవితాల్లోనూ కూడా ఉప్పు కలిగి ఉండినట్లుగా దేవుణ్ణి ఎలా చేద్దామో పరిశుద్ధాత్ముడు మన జీవితాలను ఉప్పుగా మారుస్తాడు. ఆమె హల్లెలూయా. ఎలా మారుస్తాడు? అగ్నిలోంచి తీసుకొని వెళ్తాడు. ఆమె కాలిపోం. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు, నేను వెళ్ళి మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళి మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే తెలియును. కడలేని కడాలి తీరము
ఎడమాయ కడకు నా బ్రతుకునా, కడలేని కడలి తీరము. ఎడమాయ కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా, నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా, నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరూ మాట చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము శోధించబడిన మీదట నే సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మనొక హస్తం దేవుని వైపు ఎత్తి చెప్దాం. ప్రభా, నేను లోకానికి ఉప్పుగా ఉండాలి, నన్ను ఉప్పుగా లోకానికి ఉంచు ప్రభా. ఒకవేళ ఉప్పుగా లేకపోతే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము చేయబడుతుంది? ఉప్పు నిస్సారమైతే అది విసర్జించబడుతుంది. మనుషులు దాన్ని త్రొక్కివేయడానికి పడేస్తారు. నువ్వు విసర్జించబడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో వాడబడాలనుకుంటున్నామా? దేవునికి ఉపయోగకరమైన సుగంధ ఆ ధూప ద్రవ్యంలో ఉప్పు చేర్చాలని ప్రభు చెప్పాడు. ప్రభువుకు అర్పించేటువంటి నైవేద్యంలో ఉప్పు ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రతి పనిలోనూ కూడా ఉప్పు వాడాలని చెప్తున్నాడు. ఈ ఒక్క సమర్పణ దేవుడు మన జీవితాలను ఉప్పుగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభుని అడుగుదాము. పరిశుద్ధ ఆత్మ మనందరి జీవితాలను కూడా ఉప్పుగా చేస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభా. ప్రతి హృదయంలో కార్యం చేయండి ప్రభా. ఒక్కసారి సంఘం ఎత్తబడిందంటే లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ప్రభు సంఘాన్ని ఎత్తబడేటువంటి ఆ దినాలు సమీపంగా ఉన్నాయని ప్రభు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా నిస్సారముగా జీవిస్తున్నట్లయితే విడవబడతాము. దయచేసి ఈ సమయాన్ని మీ యొక్క జీవితాలకు ఉపయోగకరంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. మరొక 2 నిమిషాలు లేకపోతే ఒక్క మాటైన దేవునితో మీరు మాట్లాడితే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లోకానికి ఉప్పుగా చేస్తాడు. అనేక జీవితాలకు సమాధానకరంగా చేస్తాడు. అనేక జీవితాలు కట్టడానికి ఉపయోగించుకుంటాడు. పాడైన దానిని బాగు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింప చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
ప్రభుతో మాట్లాడుతున్న వారి జీవితాల్లో దేవుని ఆత్మ, దేవుడు తన శక్తిని, తన జీవాన్ని మీకు విడుదల చేస్తున్నాడు. దేవుని సేవకునిగా నేను దాన్ని అనుభవిస్తూ మీకు చెప్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ నిజముగా ప్రార్థిస్తున్న వారి హృదయాల్లోనికి దేవుడు విడుదల చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఉప్పుగా ఉంచుతాడు. నువ్వు ఉప్పుగా ఉంటావు, నువ్వు ఉప్పుగా ఉంటావు, నువ్వు లోకానికి ఉప్పుగా ఉంటావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ నిందలు, నీ అవమానాలు, నీ కన్నీరును చూసి కృంగిపోతూ, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ దుఃఖము, నాకే ఎందుకు ఈ కష్టము, దేవుడు నిన్ను రాబో దినాల్లో లోకానికి ఉప్పుగా ఉంచుతాడు. నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు నిన్ను ఉప్పుగా ఉంచుతాడు. నీ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. నీ ద్వారా గొప్ప సంతోషము, గొప్ప సమాధానము కలుగుతుంది. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మకు నేను ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మకు ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరిలో కూడా జరిగించండి. ప్రతి ఒక్కరిలో జరిగించండి. మీ హస్తాలకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను తండ్రి. మేము లోకానికి ఉప్పుగా మమ్మల్ని చేశారు, నీకు వందనాలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. నా దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి కొరకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మకార్యం అందరిలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ సమాధానం ప్రతి హృదయంలోని కూడా విడుదల చేస్తున్నందుకు వందనాలు ప్రభా. దేవా, నీకు వందనాలు. నీ సమాధానం ప్రతి ఒక్కరు హృదయంలోనికి విడుదల చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ ఆత్మకు, నీ వాక్యానికి ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి.